ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని, పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. ప్రియ శ్రోతలు, బాగున్నారా? మీ కొరకు మేం ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని అనుదినము మా వ్యక్తిగత ప్రార్థనలలో మిమ్మల్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, రేడియోకు దగ్గరగా కూర్చోనండి. దేవుని యొక్క వర్తమానాన్ని ధ్యానం చేసి మన కుటుంబాలకు ఆశీర్వాదాన్ని తెచ్చుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడా, మీ వాక్యము సత్యము. వాక్యములో నెమ్మది ఉన్నది, క్షేమాభివృద్ధి ఉన్నది. మా కుటుంబాలను దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని వినాలని ఆశతో వచ్చిన మా ప్రియులను మీరు దీవించండి. వారి జీవితాల్లో కావలసినటువంటి వర్తమానాన్ని, హెచ్చరికను, మందలింపును, ఓదార్పును, సమాధానాన్ని దయచేయుదురని మీ ప్రియకుమారుడు, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానము క్రౌడ్, జన సమూహము. పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యంలో ఈలాగున రాయబడి ఉన్నది: అందుచేతను పరలోకమందున్న వారిలోగాని, భూమి మీద ఉన్న వారిలోగాని, భూమి క్రింద ఉన్న వారిలోగాని ప్రతి వాని మోకాలును, నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించెను. ప్రియశ్రోతలు, గమనించండి, అన్ని నామముల కన్నా ప్రభువైన యేసుక్రీస్తు నామము గొప్పది, శక్తిగలిగినది. మనము చనిపోయిన తరువాత మన ఆత్మ మన శరీరము నుండి వేరవుతుంది. ఈ ప్రక్రియ జరిగేలోపు మనము మారుమనసు పొంది మన పాపముల నుండి విడుదల నొంది రక్షింపబడితే దేవుడు మన పాపములను క్షమించి మనలను నిత్య జీవములోనికి దాటిస్తాడు. ఆయన ప్రేమామయుడు, క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. ఆయన మనలను ఒప్పుకొని తన బిడ్డలుగా అంగీకరించటమే ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభువు జీవించిన కాలము నుండి ఈ దినము వరకు 2 రకాలైన వ్యక్తులను చూస్తాం. ఒక రకమైన వారు క్రీస్తును గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారు. అంతేకాదు, క్రీస్తును ఎంతో ఇష్టపడతారు. ఆయన అద్భుతములు చేస్తాడని తెలుసు. ఆయన సేవ గురించి తెలుసు. ఆయన శ్రమల గురించి తెలుసుకుంటారు. వీరు ఆయన మరణ పునరుద్ధానముల గురించి కూడా తెలుసుకుంటారు. గమనించండి, ఇలాంటివారు హేరోదు, పిలాతు దినములలో కూడా ఉన్నారు. ప్రభువైన యేసు వారి జీవితాల్లో ఏదో ఒక అద్భుతాన్ని చేయాలని ఇష్టపడతారు, కాని వారు మాత్రము మార్పు చెందరు సుమా. నిజం చెప్పాలంటే హేరోదు మరియు పిలాతు బద్ధశత్రువులు. కాని నజరేయుడైన యేసు గురించి విని భార్య చేత హెచ్చరింపబడి ప్రభువైన యేసును శిక్షించాలని నిర్ణయించుకుంటారు. ఒకవైపున జనసమూహములు యేసును సిలువ వేయమని తొందరచేశారు. అందుకే యేసును సిలువ వేయాలని నిర్ణయించి హేరోదు దగ్గరకు పంపించారు. దానివలన శత్రువులైన హేరోదు మరియు పిలాతు వీరిద్దరూ ఆ సమయాన ఒకటిగా ఉండటం లేదా కలిసిపోవటం మనం చూస్తాం. అంతేకాదు, ఆ తర్వాత వారిరువురు మంచి స్నేహితులుగా నిలిచిపోయారు. హేరోదు ప్రభువైన యేసు చేసిన సూచక క్రియలన్నిటినీ
విన్నవాడు కనుక తీర్పు జరుగుచున్న ఈ సమయంలో కూడా ఏదో ఒక అద్భుతాన్ని కళ్ళారా చూడాలని అనుకున్నాడు. అంతేకాదు అక్కడున్న వారందరూ కూడా ప్రభువైన యేసు ఒక సూచక క్రియ చేస్తే అది చూడాలనుకున్నారు. వీరు ఒక రకమైన మనస్తత్వం కలిగినటువంటి గుంపు. ఇక రెండవ రకపు వ్యక్తులు కూడా ఉన్నారు. వారు యేసు ప్రభువును అన్ని పరిస్థితుల్లో ఆయనతో ఉంటూ ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తూ ఉంటారు. ఒక చిన్న విషయం, వియా డొలోరోసా అన్న పదము ఒకటుంది. అనగా శ్రమల మార్గము. సైనికులు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదులరాజా నీకు శుభము అని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తలమీద కొట్టారు. ఆయన మీద ఉన్న అంగీని తొలగించి ఆయన వస్త్రములను ఆయనకు తొడిగించారు. ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేయటానికి ఆయనను తీసుకుని వెళుతూ ఉన్నారు. ఒక సందర్భాన ప్రభువైన యేసు ఆ సిలువను మోయటానికి కష్టపడుతూ ఉన్న సమయాన సీమోను అను ఒకడు కనబడగా ఈ సిలువను మోయటానికి అతనిని బలవంతము చేశారు. గమనించండి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఈ సీమోను అనగా కురేనీయుడు అయిన సీమోను ఈ సిలువను మోయటానికి ఇష్టపడ్డాడు. ప్రభువైన యేసు పడుతున్నటువంటి ఆ శ్రమను చూచి నేను సహాయము చేయగలను అని నిర్ణయించుకొని సిలువను మోయటానికి ఇష్టపడ్డాడు ఈ కురేనీయుడైన సీమోను. యేసయ్య సిలువను మోస్తూ వెళుతూ ఉన్న మార్గంలో కొంతమంది స్త్రీలు చాలా ఏడుస్తూ ఉన్నారు. అన్యాయముగా ఆయనను తీర్పు తీర్చి ఆయనను హింసిస్తూ ఉన్న దృశ్యము వారికి ఎంతో బాధ కలిగించింది. ఆ సమయంలో ప్రభువైన యేసు వారిని చూచి, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి అన్నాడు ప్రభువు. ప్రియశ్రోతలు గమనించాలి, అక్కడ యేసు ప్రభువు పడుతున్నటువంటి వేదన మన గురించే. మనలను నిత్య నరకాన్ని తప్పించి మనకు నిత్య రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన తనకు తానుగా సజీవయాగముగా సమర్పించుకున్నాడు. బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఏలాగు మౌనముగా నుండునో అలాగున ఆయన కూడా నోరు తెరవలేదు. అంతగా ఆయన మన కొరకు త్యాగం చేశాడు. మరి మన కొరకు, మన పిల్లల కొరకు మనం ఏడుస్తున్నామా? దేవుని కొరకు మనం ఏం త్యాగం చేస్తున్నాము? ఆయన కొరకు మన నిబద్ధత ఏంటి? ఆయన శ్రమల గురించి విన్నప్పుడు లేదా చదివినప్పుడు అందరిలాగా మనము బాధపడవచ్చు. కాని నీవు యేసు ప్రభువును నీ జీవితంలో ఆహ్వానిస్తున్నావా? నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ విశ్వాసమెక్కడ? అందరిలాగా చూస్తూ భావోద్రేకాలను వ్యక్తపరుస్తూ ఉండే గుంపులో నీవున్నావా? లేదా ప్రభు శిలువ మరణాన్ని చూచి నీ జీవితంలోనికి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించగలుగుతున్నావా? ప్రభువైన యేసును ఆ సైనికుల్లాగా దూషించేవానిగా ఉన్నావా? లేదా కురేనీయుడైన సీమోనులాగా ప్రభువుతో పాటు శ్రమపడటానికి నీవు ఇష్టపడుతున్నావా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో పౌలుగారు చెప్పిన మాటలను నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనకు అన్నీ ఉన్నట్లే. ఆయన మన పాపములను క్షమించినట్లయితే మనకు అన్నిటిమీద అధికారమిస్తాడు. అంతేకాదు పరలోకమునకు వారసులమవుతాం. ఆయనే నిజమైన దేవుడు. ఆయన ద్వారానే తప్ప మనము పరలోకమునకు వారసులము కాలేము. పాపములను క్షమించటానికి, బంధకాల నుండి విడిపించబడటానికి యేసు నామము తప్ప మరే నామమూ లేదు. ఆయన దేవుని కుమారుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే మనకు విడుదల, సమాధానము, శాంతి లభిస్తుంది. ప్రియ శ్రోతలు గమనించాలి, కుమారుని యొక్క రక్తము చేత మనము కప్పబడినప్పుడు మన పాపములకు క్షమాపణ కలుగుతున్నది. ఇది నిశ్చయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11వ వచనముల వరకు మళ్ళీ చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వారిలోగాని, భూమి మీద ఉన్న వారిలోగాని, భూమి క్రింద ఉన్నవారిలోగాని ప్రతి వాని మోకాలు, నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. తీర్పు దినమున
ప్రతి మోకాలు ఆయన పేరిట వంగును. కాని మార్పులేనివారు భయపడాలి. ఎందుకంటే వారు ఎన్నడూ మోకాలు వంగినవారు కారు, ప్రార్థించినవారు కారు, రక్షింపబడినవారు కూడా కాదు. ఎందుకంటే వారు ప్రభువైన యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించలేదు కనుక వారిలో తెలియని భయము ఎప్పుడూ నివసిస్తూనే ఉంటుంది. వారు రక్షణ లేనివారు. ఆ దినాలలో వారంటారు, కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాగుకొని మీరు మా మీద పడి ఆయన సన్నిధిని మమ్మును మరుగుచేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుకుంటారు. ఈ రక్షణ పొందనటువంటి వారు తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కాని ఏమాత్రమూ లాభముండదు. ఎవ్వరు సహాయము చేయరు. గమనించండి ప్రియులారా, ఆ తీర్పు దినము అతి సమీపములో ఉన్నది. నీవు నీ కుటుంబము రక్షింపబడగలిగితే ఆయనతో పాటు ఉంటారు. ఒకవేళ నీవు రక్షింపబడలేదా, ఆ ఉగ్రత నుండి నీవు తప్పించుకోలేవు సుమా. మరి నీ నిర్ణయం ఏమిటి? నీ పరిస్థితిని గమనించి నీ పాపములను ప్రభు యొక్క సన్నిధిలో ఒప్పుకుంటావా? క్షమించమని దేవునిని అడిగి ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తావా? లేదా ఆ ఊదారంగు వస్త్రములు ధరించిన ధనవంతునిలాగా నీ జీవితకాలమంతయు దేవునిని లెక్క చేయకుండా ఉంటావా? నీ జీవితాన్ని వ్యర్థపరుచుకోవద్దు. దీవించటానికి, క్షమించటానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఈ వర్తమానాన్ని వింటున్న నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూల సమయం. మారు మనసు పొంది ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవించటానికి ఇష్టపడు. దేవుడు ప్రేమామయుడు. ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగినవాడు. ఆయన నిన్ను క్షమించి తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, ఆయన నీకు, నీ కుటుంబానికి ఒక నిత్య జీవాన్ని ఆయన దయచేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు నీకు, నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియ శ్రోతల ప్రార్థనలను మీరు ఆలకించారని నమ్ముతూ ఉన్నాను. పాప క్షమాపణ, విడుదల కొరకు ప్రయాసపడుతూ ప్రార్థిస్తున్న మా ప్రియులను మీరు దర్శించండి, క్షమించండి, వారిని ఆశీర్వదించండి, వారిని, వారి కుటుంబాలను రక్షించండి. ప్రభువైన యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నిత్య జీవాన్ని దయచేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని, నేనొక పరదేశిని. వివరముల కొరకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. పౌరసత్వము ప్రభువే నాకు స్థిరవాసము, నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని, నేనొక పరదేశిని.